హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జానస్వర్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానమాట. ఇంకా అంట్లో అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అన్నము కూర ఉడుకుతుందనమాట. రైస్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా అంట్లు కూడా క్లీన్ చేసుకున్నాను, కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఓడవడం, అలాగే క్లీన్ చేసుకుంటాం, అలాంటివన్నీ చిన్న చిన్న పనులనే ఉన్నాయి. ఇల్లు ఊడ్చుకొని తుడుచుకోవాలి. ఇంకా ఈరోజు థర్స్డే కదా, చిన్న పూజ బ్లాగ్ అయితే చేయాలి. అంటే పూజ అనేది చేసుకోవాలన్నమాట, బ్లాగ్ కాదు, సారీ. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. చాలా చిన్న బ్లాగ్ అయితే తీస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇంకా ఎక్కువ టైం అనేది నాకు సరిపోవట్లేదు అనమాట, ఇంట్లో పని ఇది నాకు సరిపోవట్లేదు. అందు గురించి అయితే నేను చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇంకేంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇప్పుడు లైవ్ డైలీ వస్తున్నాను కదా, నేను లైవ్కి వచ్చినప్పుడు నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతాను. నోటిఫికేషన్స్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఇంకా లైవ్కి వచ్చినప్పుడు మీరు కూడా నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు అనమాట. ఈ మధ్యనే ఆప్షన్ అనేది వచ్చింది మన ఛానల్కి, కాబట్టి మీరు నాతో మాట్లాడాలి, ఏదైనా మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా లైవ్లో నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఆ లింక్ నొక్కితే మీరు యాడ్ అయిపోవచ్చు, చక్కగా నాతో మాట్లాడవచ్చు అనమాట. దీంట్లో ఉన్న హ్యాపీనెస్ అంటే నేను సబ్స్క్రైబర్స్ని మీట్ అవ్వడం అనేది చాలా స్పెషల్ కదా, నాకు ఫస్ట్ టైం అనమాట ఇట్లా అనేది. కాబట్టి ఎలా నడుస్తుంది ఏంటి అనేది లైవ్లో చూద్దాము. ఏమైంది ఏంటనేది ఇంకా తర్వాత తెలియాలి, సరేనా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇంకా వంట సెక్షన్ అదంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లు అనేది ఊడ్చుకొచ్చుకుంటున్నాను అనమాట. ఇంకా డైలీ ఊడవడాలు తోడవడాలు, ఈ హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు మనకి పనులు అనేవి తప్పవు. ఇంకా డైలీ చేసుకునే పనులే, కొత్తగా ఏమీ ఉండవు అనమాట. కాబట్టి ఫస్ట్ అయితే ఇల్లు అనేది ఊడ్చుకొచ్చుకుంటున్నాను. ఎంత అదిం పెట్టి ఊడ్చుతున్నాను అది నాకే తెలుసు అనమాట. ఇంకా చూస్తే అసలు ఎంత దుమ్ము వచ్చిందంటే డైలీ ఊడ్చినా కానీ డైలీ ఇంతే దుమ్ము వస్తుందండి. అసలు ఎందుకు వచ్చిద్దో కూడా అర్థం కానంత వచ్చిద్ది అనమాట. కాబట్టి అసలు ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కాదు. డోర్లన్నీ క్లోజ్ చేసే ఉంటాయి, అయినా దుమ్ము వచ్చేసిద్ది. ఏ మూల నుండి వచ్చిద్దో కూడా నేను ఎత్తుక్కోవాలన్నమాట. ఆ కన్నాలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటి, ఆ దుమ్ము ఎక్కడి నుండి వస్తుంది అనేసి. కాబట్టి ఇంకా అలాగే ఇంకా మొత్తం సోఫాల కింద, టేబుల్స్ కింద, ఫ్రిడ్జ్ కింద మొత్తం చీపురు పెట్టి గట్టిగా అదిం పెట్టేసి నేనైతే బాగా ఊడ్చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా తడిగుడ్డు కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా బుధవారం నేను ఏ పనులు చేసుకోలేదండి. ఇంకా ఎందుకంటే బుధవారం చేసుకొని గురువారం పూజ చేసుకుంటుంటే నాకు అంత అనిపించట్లేదు, అంత మంచిగా అనిపించట్లేదు. అందు గురించి అయితే నేను పూజ చేసుకునే రోజు మాత్రమే నేనైతే ఇంకా ఇలాగా పూజ చేసుకునే రోజు మాత్రమే నేను క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇలాగైతే నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు అని అడగొచ్చు, అక్క ముందు రోజే చేసుకోవచ్చు కదా, ఆ రోజే అంటే మీకు వరకు బర్త్డేనే అయిపోతుంది కదా అని. ఇంకా మేము ఉండేది ఇద్దరము, ఇంకా ఏ టైం అయినా నేను పూజ అనేది చేసుకోవాలి. కాబట్టి నేను ఇలాగైతే ఫస్ట్ మార్నింగే ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట. పూజకి ఏమేం కావాలి అంటే పనులు ఫస్ట్ పసుపు నీళ్ళు జిమ్మేసుకుంటాము, ఊడ్చుకుంటాము, తుడుచుకుంటాము. అలాగే దీపారాధన కుందులు అవన్నీ ఫ్రెష్ అయిపోయి దీపారాధన కుందులు అవన్నీ పెట్టుకోవడం అలా అయితే చేస్తాను. ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం వర్క్ ఎక్కువైనా కానీ మనం ప్రశాంతంగా ఉంటాము, దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చోగలము. కాబట్టి అందు గురించి అయితే నేను ఏ రోజుకి ఆ రోజు పనులు అయితే చేసుకుంటాను. దాని తర్వాత ఇల్లు కూడా తుడుచుకొచ్చేసుకుంటున్నాను అనమాట. నేను మొన్న చూపించాను కదా సోప్ ఆయిల్, దాంతో ఇల్లు అయితే తుడిస్తే చాలా బాగా పోతుందండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈగలు దోమలు అట్లాంటివి కూడా చాలా తగ్గినాయి అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎక్కడైనా దొరికితే కనుక ప్లీజ్ అదైతే కొనుక్కోండి. ఒక బాటిల్ కొనుక్కుంటే దగ్గరగా మీకు 1.5 month పైన వచ్చేస్తుంది అనుకుంటా. కాబట్టి అది కొంచెమే వాడతాం కాబట్టి చాలా డేసే వచ్చిద్ది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నేను 3-4 times వాడాను, కొంచెమే అయ్యింది. ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ యూస్ చేశాను కాబట్టి ఇంకా తర్వాత 2-3 times కూడా నేను కొంచెంగానే వాడాను.
కాబట్టి నాకు తక్కువ అయ్యిందనమాట, తక్కువ క్వాంటిటీ అయ్యింది. దాని తర్వాత ఇంకా తుడిచేసి అవన్నీ కడుక్కొచ్చేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి వచ్చేసి నేను దీపారాధన కుందులు అవన్నీ కూడా తోముకోవాలి కదా, అవన్నీ అయితే తోముకుంటున్నాను అనమాట. అవన్నీ తోముకొని శుభ్రం చేసుకొని ఇంకా దేవుడి దగ్గర అవన్నీ సెట్ చేసుకోవాలి కదా, దానికి టేబుల్ అవన్నీ కూడా పెట్టుకోవాలి. ఇంకా ఒక క్లాత్తో దీపారాధన కుందులు అవన్నీ కూడా తుడిచేసుకొని నేనైతే టేబుల్ అవన్నీ వేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకు అంటే నాకు పూజా స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, అందు గురించి నేను టేబుల్ వేస్తాను. ఎవరో అడిగారనమాట, మీరు విడిగా ఎందుకు పెట్టుకొని చేస్తున్నారు అని. మాకు చిన్న స్పేసే కాబట్టి నేను ప్రశాంతంగా చేసుకోవాలి చెందాలి అంటే కనుక ఇలాగా టేబుల్ కనుక వేసుకొని ఇట్లా క్లాత్ అనేది వేసేసుకొని కింద అలాగా దీపారాధన అంతా సెటప్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా పీస్ఫుల్గా ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటాము. అందుకనే నేను అలాగైతే చేసుకుంటాను. అలాగైతే రెడీ చేసేసుకున్నాను. అప్పటికి పూలు ఏమీ తీసుకొచ్చుకోలేదన్నమాట. దాని తర్వాత మా హస్బెండ్ లంచ్ బాక్స్కి అయితే నేను పప్పు అన్నం అయితే కలిపేసి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పైన కూడా కొంచెం పప్పు అనేది వేస్తున్నాను అనమాట. అన్నం పీల్ చేసుకున్నా కానీ కొంచెం కలుపుకోవటానికి ఇంకొంచెం బాగుంటుంది కదా, దాని గురించి అయితే నేను కొంచెం పైన కూడా పప్పు అనేది వేసి నేనైతే ఇట్లా అయితే కలిపేశాను. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్గా కూడా లంచే చేస్తాం కాబట్టి, అంటే రైసే తింటాం కాబట్టి నేనైతే ఇక్కడ రైస్ కూడా కలిపేశాను తినడానికి. ఇంకా తినేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా పూలు అవన్నీ పెట్టుకుంటా ఉన్నానమాట. మా హస్బెండ్ ఇంకా కిందకి వెళ్ళి తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా పూలు అవన్నీ కూడా తీసుకొని వచ్చారు. పూలు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారనమాట. కాబట్టి ఇంకా నేను ఇక్కడ పూలు అవన్నీ పెట్టుకుంటున్నాను. అసలు ఆ నాటు గులాబీ ఎంతమందికి ఇష్టం అండి, నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే మాకు చెట్టు ఉండేది, 100, 200 అట్లా అయితే పూలు పూసాయి అనమాట. చాలా మెమరీస్ అయితే రీకలెక్ట్ అయ్యాయి ఈ పూలు చూడంగానే. ఎప్పుడు హైబ్రిడ్ గులాబీ నాటు గులాబీ కలిపేసి ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఓన్లీ హైబ్రిడ్ గులాబీలే తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా అవి అమ్ముతున్నారండి ఈ మధ్య. హైబ్రిడ్ ఎక్కువైపోయాయి. ఇంతవరకు అంటే నాటు ఎక్కువ అమ్మేవాళ్ళు కానీ నాటు గులాబీలు అయ్యి ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ వచ్చేసిన తర్వాత హైబ్రిడే కొనుక్కుంటున్నారు అందరు కూడా. కానీ నాటు గులాబీ స్మెల్ కానీ ఏదైనా ఎంత బాగుంటుందంటే దేవుడి దగ్గర పెడుతున్నప్పుడే ఆ స్మెల్ అనేది భలే వస్తుంది మనకి. ఇంకా అలాగైతే ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకుంటున్నా. దాని తర్వాత ఇంకా బాబాగారి దగ్గర కూడా ఇంకా ఫ్లవర్స్ అనేవి పెట్టి నేను దీపారాధనకి ఒత్తులు అవన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గాయస్. కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మన పూజ ఫుల్ అయితే పూజ మొత్తం కూడా నేను లైవ్ వీడియోలో అయితే చూపించాను. ఆ లైవ్ అయితే చూసేయండి, కింద లింక్ అయితే ఇచ్చేస్తాను, చూసేయండి. ఇంకా ఒత్తి అనేది వేసుకొని నూనె వేసుకొని బొట్లు అవన్నీ పెట్టుకోవాలి కదా, అందుకని ఫస్ట్ ఒక ఒత్తిని అదే 2 ఒత్తులు తీసుకొని 2 మడతలుగా వేసి ఒక ఒత్తుగా చేసుకుంటాను అనమాట. ఎందుకంటే అది చాలా పెద్ద ఒత్తులండి, అందు గురించి నేనైతే అలా అయితే చేసుకుంటాను. ఫస్ట్ ఒత్తులు అవన్నీ వేసేసుకున్న తర్వాత నూనె అనేది వేసుకొని దాని తర్వాత కుంకుమ బొట్లు అనేవి పెట్టుకుంటాను. మనం దీపారాధన కుందుల్ని లక్ష్మీదేవి స్వరూపంలాగా అయితే భావించాలి కాబట్టి అక్కడ కూడా మనం ఫ్లవర్స్ అనేవి పెట్టుకుంటాం అన్నమాట. అమ్మవారితో సమానం కాబట్టి దీపారాధన కుందులు కూడా మనం బొట్లు అవన్నీ పెట్టుకున్న తర్వాత చెరో పుష్పం అటు అంటే ఆ దీపారాధన కుందికి ఈ దీపారాధన కుందికి ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. అంటే అక్కడ దేవతలు ఆసీనులు అవుతారనమాట ఆ స్థానంలో, పూజా స్థానంలో. కాబట్టి అక్కడ ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవాలి. అసలు ఎంత కలగా ఉందో కదండి. మీకు ఎలా అనిపించింది పూజ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోబాకండి. నాకైతే రోజంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మొత్తం మీద నాకు 10 కల్లే అన్ని పనులు ఫినిష్ అయిపోయాయి అన్నమాట. కాబట్టి చాలా త్వరగా పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను. ఇలా అయితే నా పూజ ఇంకా అగరబత్తులు అవి కూడా వెలిగించేసుకొని దీపారాధన అనేది చేసుకున్నాను. దీపారాధన అనేది చేసుకొని అగరత్తులు దేవుడికి అనేది చూపించి ఒక పక్కనైతే పెట్టేసుకొని అష్టోత్తరాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను.
స్తోత్రాలు స్టార్ట్ చేసే ముందు దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మీ కోరికని చెప్పుకొని అప్పుడైతే స్టార్ట్ చేయండి. చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది, కాన్సన్ట్రేషన్గా మనం చేయగలం అనమాట. ఇంకా దండం అనేది పెట్టేసుకొని నేను ఇంకా స్తోత్రాలు అవన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను. 108 అష్టోత్తర శతమావళి అనేది ఉంటుందండి. ఎప్పుడు ఏ వ్రతం చేసుకున్నా దానికంటూ సాయిబాబా కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఏ దేవుడిదైనా కానీ ఒక శతమావళి అని ఉంటుంది. కంపల్సరీ ఆ శతమావళి అనేది ఫినిష్ చేసిన తర్వాత వ్రతం అనేది మొదలు పెట్టండి. ఏ దేవుడిదనే కాదు, మీకు నమ్మకం ఉన్న ఏ దేవుడిదైనా కానీ ఆ శతమావళి చదివి పూలతో కానీ పూరేకులతో కానీ మనం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి అలాగైతే చేసుకోండి. ఇలా అయితే నా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.